నేను ఒక అంశం గురించి మీకు చెప్పబోతున్నాను. అవి నేనే మీకు చదివి వినిపిస్తాను, నేనే మీకు వివరిస్తాను. అది జాగ్రత్తగా కొంచెం ఓపికగా ఉంటే మీకు మనసు మారుతుంది, ఎలా జీవించాలో తెలుస్తుంది, దేవుని వాక్యానుసారంగా ఎలా నడుచుకోవాలో మీకు తెలుస్తుంది. అంటే టాపిక్ మీరు వినవచ్చు, వినకపోవచ్చు. ఆ టాపిక్ ఏంటంటే, దేవుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటామండి. మనం చేసే ప్రార్థనకి దేవుడు జవాబు రాదు, దేవుడు ఉత్తరం ఇవ్వడు. ఎందుకు దేవుడు మనకి సమాధానం ఇవ్వడు? నువ్వు ఎడతగా ప్రార్థన చేస్తున్నావు, ఏ తప్పు చేయట్లేదు, ఏ పాపం చేయట్లేదు, చర్చకి వెళ్తున్నావు, ఉపవాసకుడికి వెళ్తున్నావు, ఇతరుల ప్రార్థనకి అటెండ్ అవుతున్నావు, కానీ sometimes the God is silent in answering to your prayers. దేవుడు మీ ప్రార్థనకి సమాధానం ఇవ్వడంలో నిశ్శబ్దంగా ఉండిపోతారు, మౌనంగా ఉండిపోతారు కొన్నిసార్లు. అది టాపిక్ అన్నమాట. When God doesn't answer to your prayers, దేవుడు ఎప్పుడు మీకు ప్రార్థనకు సమాధానం ఇవ్వడం బైబిల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవి నేను మీకు వినిపిస్తాను. అయితే దేవుడు మనకు ఎందుకు సమాధానం ఇవ్వడం? మన చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది. నేను ప్రార్థన చేస్తున్నానే, ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు జవాబు రావట్లేదు అని మనం ఆలోచించుకుంటూ ఉంటాం. God is powerful, who knows everything. God is omnipresent. That means God present everywhere. దేవుడు ప్రతి చోట ఉన్నాడు. అమెరికాలో ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు, మొత్తం ఈ ప్రపంచంలో ప్రతి చోట కూడా దేవుడు ఉన్నాడు. God is powerful, who knows everything. దేవుడికి అన్ని తెలుసు. మరి అన్ని తెలుసు దేవుడే మనకు సమాధానం ఇవ్వట్లేదు. Why does God not answer to our prayer? మన ప్రేయర్కి ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు, ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అంటే ఇది మీకు నేను చెప్తాను. చూడండి, ఇక్కడ జీసస్ said, ask it shall be given, knock it shall be open. తట్టుడు తీయబడును, అడుగుడు ఇయ్యబడు. Ask it shall be given to you, knock the door, తలుపు తట్టండి, it shall be open. తెరవబడు అన్నాడు. అయితే యువర్ ప్రేయర్స్ ఆర్ అన్ఆన్సర్డ్ ఫర్ ఎ లాంగ్ టైం. అటువంటి సమయాల్లో వాట్ డు వి డు? మనం ఏం చేయాలి? మన ప్రార్థన జవాబు రానప్పుడు మనం ఏం చేయాలి? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రీజన్స్ ఫర్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. దాని తెలియ అంటే మనకు జవాబు ఎందుకు రావట్లేదో కొన్ని కారణాలు ఉన్నాయంట. ఆ కారణాలు ఏంటంటే సెల్ఫ్ ఓరియంటెడ్. మనం ప్రార్థన చేసినప్పుడండి, మనం ప్రార్థన చేసినప్పుడు మన స్వలాభాపేక్ష కోసం చేస్తాం, మన స్వార్థం కోసం ప్రార్థన చేస్తాం. పక్క వారికి ఒక బిల్డింగ్ ఉంది, ప్రభువా నాకు 2 బిల్డింగ్ కావాలి. పక్క వారికి కారు ఉంది, నాకు 2 కార్లు కావాలి. నేను స్విమ్మింగ్ పూల్ కట్టుకోవాలి, అందులో స్నానం చేయాలి, ఉదయంలో ఇవ్వాలి అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు జవాబు. దట్ ఈస్ సెల్ఫ్ ఓరియంటెడ్. God will just be quiet instead of answering prayers in such cases. అలాంటి సమయాల్లో దేవుడు సైలెంట్ గా ఉండిపోతాడండి. We pray our own selfish interest, pride, గర్వం, సెల్ఫ్ ఇంట్రెస్ట్, స్వలాభాపేక్ష కోసం. మరి అయితే మీకు త్వరగా చెప్పేస్తున్నాను. ఇది బిలీవర్స్ ఆర్ ఎ బిట్ సెల్ఫిష్ to how they pray to God. In praying God, believers are a sector selfish. సెల్ఫిష్ అంటే స్వార్థం. నువ్వు స్వార్థంతో ప్రార్థన చేస్తే నీకు దేవుడు సమాధానం ఇవ్వడు. నీకేం కావాలో, నీకేం అవసరమో, ప్రభువా నాకు బస్ ఎక్కడానికి డబ్బులు లేవు, బస్ ఎక్కడానికి డబ్బులు లేవు ప్రభువాన్ని ప్రార్థన చేస్తే నీకు ఇస్తాను. నేను యూనివర్సిటీలో లా డిగ్రీ చదివేటప్పుడు న్యూస్ పేపర్లు అమ్ముకుని ఇంటికి వచ్చేవాడిని. న్యూస్ పేపర్లు అమ్ముకుని ఆన్లో 20 రూపాయలు, ఆన్లో 20 రూపాయలు. ఒకసారి సబ్బు లేదు, బట్టలు ఉతుక్కోవడానికి సబ్బు లేదు, డబ్బులు లేవు. ప్రభువా నాకు డబ్బులు లేవు బట్టలు ఉతుక్కోవడానికి, ప్రార్థన చేశానండి. నేను ప్రార్థన చేసి బయటికి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కొంత దూరం నన్ను నడిచిన తర్వాత 50 రూపాయల నోటు చిన్న బండి కడతాను, చిన్న కట్ట వెంటనే ఖర్చు చేశాను.
పైకి తీసాను అది 50 రూపాయలు కదా 400. మీకు ఎందుకు చెప్తానంటే దేవుడు మన అవసరాలకి ఆపదలకు ప్రార్థన చేస్తే నీకు వెంటనే జవాబిస్తాడు. అలా కాకుండా మన స్వార్థం కోసం ప్రార్థన చేస్తూ ఉంటే గాడ్ డజంట్ ఆన్సర్ యువర్ ప్రేయర్. దేవుడు సమాధానం ఇవ్వడండి. దానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, నెక్స్ట్ లెట్ us turn our Bibles జేమ్స్ 4:3. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. జేమ్స్ 4:3 4:3. యాకోబు రాసిన పత్రిక 4:3. నేను ఒకసారి చదువుతాను చూడండి. When you ask, you do not receive because you ask with wrong motives, that you may spend what you get on your pleasures. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ యొక్క దురుద్దేశాల కోసం మీరు అడుగుతారు. మీ యొక్క దురుద్దేశాల కోసం అడుగుతారు. తెలుగులో రాశాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించడమే దురుద్దేశంతో అడుగుతున్న మీకేమీ దొరకట్లేదు. ఈ భోగ ఈ లోక భోగ విలాసాల కోసం మనం అడుగుతాం. మాకు తిరిగి కావాలి ప్రభా, ఈ స్వాతంత్రం పడుకోవాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి సమాధానం ఉండేది. యాకోబు రాసిన పత్రిక 4:3లో మీరు అడిగిన మీ భోగముల నిమిత్తము వినియోగించడకై దురుద్దేశంతో అడుగుతున్న కనుక మీకేమీ దొరుకుతలేదు. ఓకే, సింపుల్ గా చెప్పేస్తాను మీకు. When we are praying at a cross purpose means ఇప్పుడు కబడ్డీ టీం ఉందండి, ఫుట్బాల్ టీం ఉంది. ఈ ఫుట్బాల్ టీంలో అటు పక్కన ఒక మ్యాచ్ ఉంటుంది, టీం ఉంటుంది, ఇటు పక్కన ఒక టీం ఉంటుంది, 2 టీంలు ఉంటారు. ఇద్దరు విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉంటారు. మా టీం ఎగ్గిపోవాలి ప్రభువా అని వీళ్ళు ప్రార్థన చేస్తారు. ఆ పక్కన బిలీవర్స్ ఏం చేస్తారంటే మా టీం ఎగ్గిపోవాలి ప్రభువా అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి హూమ్ షుడ్ గాడ్ ఆన్సర్? ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరికి జవాబు ఇస్తాడంటే God has predestined us. God has predetermined everybody's life. God has a calendar. దేవుడికి ఒక క్యాలెండర్ ఉన్నది. దేవుడికి ప్రతి వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి కాలేజీలో ఒకే సీట్ ఉంది, ఇతర వ్యక్తులు అప్లై చేశారు. ఇతర వ్యక్తులు అప్లై చేసినప్పుడు అటుపక్క బట్టి ఇటుపక్క బట్టి నాకే రావాలి ప్రభు సీటు అని ప్రార్థన చేస్తారు. ఇన్ సచ్ కేసెస్ హూమ్ షుడ్ గాడ్ ఆన్సర్? ఎవరికి సమాధానం ఇస్తారంటే గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్రీడిటర్మైన్డ్ దట్. దేవుడు ఎవరికి వాళ్ళు దేవుడి క్యాలెండర్లో ముందే రాసేస్తాడు. అమ్మాయి పుట్టాలా, అబ్బాయి పుట్టాలా ప్రార్థన చేస్తూ ఉంటారు. అబ్బాయి పుట్టాలి, అబ్బాయి పుట్టే కట్నం వచ్చేస్తుంది, 10 ఎకరాలు కొనేయచ్చు అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉంటారు. కానీ అబ్బాయి ఇవ్వాలా గదర్ టు గివ్ బర్త్ టు ఫిమేల్ మేల్ చైల్డ్ ఆ ఫిమేల్ చైల్డ్, అబ్బాయి కావాలి అమ్మాయి కావాలనేది దేవుని చిత్తం, దేవుని యొక్క చేతుల్లో ఉంది. మీకు అన్ని చూపిస్తాను నేను. కాలము సమయంలో తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. టైమ్స్ అండ్ సీజన్స్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. కాలము సమయం దేవుని చేతిలో ఉన్నాయి. సరైన సమయంలో ఎట్ ప్రాపర్ టైం, ఎట్ రైట్ టైం గాడ్ గివ్స్ us. అంచేత మనం ప్రార్థన చేసేటప్పుడు మన సమాధానం రావాలి కదని ప్రార్థన ఆపేయకూడదు. ఇంకెక్కడ ప్రార్థనలే, ఇంకెక్కడ దేవుడే అనుకోడు. బైబిల్లో చాలా చోట్ల రాశాడు, we have to wait for a long time to get answer from God. దేవుడి నుంచి మన సమాధానం రావాలంటే వేచి చూడాలి, నిరీక్షించి చూడాలి. అచ్చగా నెక్స్ట్ God has to say one thing, yes, and for their team no, other team no. తర్వాత ఇక రెండవ కాలంలోకి వచ్చేద్దాం. ఇక్కడ if prayer is contradictory to the plan of God, God is silent. మన చేసే ప్రార్థన దేవుని యొక్క నిబంధనలకి వ్యతిరేకంగా ఉంటే దేవుడు సమాధానం ఇవ్వడు, దేవుడు సైలెంట్ అయిపోతాడు. ఒక కారణం అనేది a bit of selfish prayer. Okay, believers are a bit of selfish in praying. అంటే స్వార్థం కోసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు రెండవ కారణంగా చూస్తే లేదంటూ వై గాడ్ డజంట్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్ మీన్స్ మనం ప్రార్థన చేసేటప్పుడు ఎడతెగక ప్రార్థన చేయాలి. సరేనండి, ఇది నేను చెప్పేది ఫస్ట్ టైం. ఇక్కడ మొత్తం మాట్లాడాను, ఇక్కడే నేను మారాను. దేవుడు నాకు సహాయం చేశాడు, బతికిస్తున్నాడు. ఎందుకు బతికిస్తున్నాడో నాకు తెలుసు. దేవుడు నన్ను ఎందుకు బతికిస్తున్నాడో, మనం రుచి పడినప్పుడు చచ్చిపోవాలి, కొబ్బరికాయ పడినప్పుడు చచ్చిపోవాలి,
50 అడుగుల ఎత్తులో నుంచి కొబ్బరి చెట్టు మీద నుండి కొబ్బరికాయ అక్కడ పడిందండి. 50 అడుగులు ఎత్తు అంటే పగిలిపోతా. నాకేమి నెత్తి రాలేదు, రక్తం రాలేదు, నెత్తి రాలేదు, ఏమి ఒకవేళ అక్కడ చచ్చిపోయి చూసుకోలేదు. ఎప్పుడో గంటకాలం ఆయనతో చూస్తా తప్ప అంతకుమించి ఏం లేదు. అటువంటి సమయాల్లో దేవుడిని ప్రయత్నిస్తున్నాడు. నేను 10 మందిని మార్చాలి, 10 మందిని మార్చాలని నేను అనుకున్నాను. మరి మా ముఖ్యమంత్రి జాగ్రత్తగా చచ్చిపోయాను. నేను కడుపు కలిసింది ఎవరో ఇవ్వలేదు, నేను వేసిపోయాను. చచ్చిపోయిన బాబు అనుకున్నాను. మా కాలేజ్ చెప్పి ఏమి ఎక్కలేదు. అది దేవుని పాప కదా, దేవుని యొక్క ద లార్డ్స్ షెపర్డ్స్ కేర్ దట్ ఫాలోస్. దేవుని ఆ యొక్క కాపరిని నేను వెంటాడుతూ ఉంటాను. దేవుని ప్రతి వారిని వ్యక్తి పట్ల ఒక ప్రధాన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయాలంట. ఒకసారి చూడమ్మా, 1 Thessalonians 5:17. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మొదటి తెస్సలోనియన్స్ 5వ అధ్యాయం 17వ వచనం. 5:17 అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి అలా చెప్తున్నా. 5:17 1 Thessalonians 5:17. ప్రే కంటిన్యూల్లీ అంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. అమ్మా మీరు ఇంటిగా బైబిల్ ఖచ్చితంగా తెచ్చుకోండి. మంచి పదాలు దేవుని మాటలు. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రే కంటిన్యూల్లీ. నీకు సమాధానం రావాలంటే ఏం చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయాలి. డు నాట్ సీజ్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన ఆపుకో. నాకు జవాబు రావాలి కదా ఆపుకో. దేవుడు వేరే మాత్రం తెలుస్తాడు. చివరిలో నాకు ఏ ఉద్యోగం ఇవ్వలేదు, 2-3 డిగ్రీలు చేస్తాను, కానీ దేవుడు నేను బతికిస్తున్నాడు. నాకు ఎంతమంది ఉద్యోగం చేయడం బతికిస్తున్నాడు. అనుకునే వాళ్ళకి చేయలేదు, ఆత్మహత్య చేసుకోవాలని చెప్పలేదు. నేను ఇప్పటికీ అంటాను దేవుడిని అడుగుతాను, నన్ను తీసుకోకూడవా, నాకు బ్రతకాలం లేదని అడుగుతాను. దేవుడు అంటాడు ఎలియాజా, బైబిల్లో ఎలియాజా ఆయన ఉంటాడు. మరి ఆయన రూమ్ ట్రీకి పైకి ఎక్కువ తండ్రి నన్ను తీసుకో, నేను బతకను అంటే దేవుడు నువ్వు భూమిలో ఉండాలి, నువ్వు భూమిలో ఉండాలి. అది దేవుడి క్యాలెండర్లో అది లేదు, రాసి లేదు. దేవుడి పనులలో రాసి లేదు. ఒక పాస్టర్ గారు అప్పుడు చనిపోయాడు. నా పాస్టర్ గారు దేవుడి సేవ చేసేటప్పుడే చనిపోయాడు. నాకేమి జరిగింది ఇలాగా అని అడిగితే అప్పుడు పైన స్వర్గం పడ్డాడు. నా కుమారుడు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి మరణించి అంటే వాళ్ళ లోకానికి వచ్చాడు. ఆయనకంటే నీ కుమారుడు గొప్ప కాదు అని ఒక స్వరం ఆయనకి వినిపించాడు. అంచేత దేవుని ఉద్దేశంలో ఎదురుగా చెప్పకూడదు. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. మీకు నేను ఎప్పుడు కూడా అనుకున్న వాళ్ళకి చేయడు, తలగా చేస్తాను కానీ నేను తోటగా చేయను అని బైబిల్లో రాసింది. దేవుని మాటలో బైబిల్ ఈస్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రవక్తలతో రాయించాడు. ఇది 100%. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. Don't be anxious about anything, but in every situation by prayer and petition with a thanksgiving present your request to God. ఎల్లప్పుడూను దేవుని గురించి ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనిండేది. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చిందెప్పకుడి, గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అంటే కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి మన విజ్ఞాపనని తెలియపరుస్తూ ఉండాలి. సమాధానం వచ్చే వరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. తర్వాత ఇంకొక బైబిల్ చూడండి, మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఒకసారి మనం క్రితం పేజీలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా pray in the spirit on all occasions with all kinds of prayers and requests. With this in mind, be alert and always keep on praying for all the
లార్డ్స్ పీపుల్ ఇతరుల పట్ల కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మన కోసమే కాదు, ఇతర విశ్వాసుల పట్ల కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. తర్వాత లూకా సువార్త 18 ఒకసారి చూడండి. లూకా సువార్త 18 లూక్ 18:1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. Then Jesus told his disciples a parable to show them that they should always pray, not give up. You should not give up. మీరు విసుకక ప్రార్థన, ఈ టాపిక్ ఏంటి? ఏ అంశమే? విసుకక ప్రార్థన చేయాలి. ఈ అంశం దేని గురించి చెప్పారంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడి వారికి సమాధానం ఎందుకు ఇవ్వడం? ఎందుకు సహాయం అయిపోతాడు దేవుడు? చూడండి, వాక్యాలు చూపిస్తాడు దేవుడు ఇక్కడ. నువ్వు విసుకకుండా ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేసేటప్పుడు ఆయన వార్త మనం చెప్పాడనమాట. యేసుక్రీస్తు కూడా సాతాను టెంప్టింగ్ శోధించాడు. నువ్వు దైవగుణం అయితే ఈ గుడి నుంచి దూకాయి, నీ జాగ్రత్త పట్టుకుంటారు. ఇలా రకరకాలుగా సాతాను యేసుక్రీస్తుని మరి శోధనలోకి తీసుకెళ్ళినప్పుడు ఫైనల్లీ ద గాడ్ ఓవర్కేమ్ ద టెంప్టేషన్స్ ఆఫ్ సాతాన్. సాతాన్ డిఫీటెడ్. సాతాను ఓడిపోయాడు. దేవుడు సాతాను మీద విజయం సాధించాడు. అంటే ఇతర సాతాను నడివే కొట్టేశాడు. గర్వం ఎక్కడైతే వచ్చేస్తుందో ఆ గర్వం పట్ల గర్వానికి ముందు నాశనం నడుస్తాడు. ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్. పడిపోయింది నాశనం నడుస్తూ ఉంటాడు. నేను ఎన్నిసార్లు చూశాను చాలా మంది 10 ఎకరాల్లో నాశనం అయిపోయి 20 ఎకరాల్లో కూడా నాశనం అయిపోయి బికాస్ ఆఫ్ ప్రైడ్, గర్వం. తర్వాత ప్రార్థన చేసేటప్పుడు విసుకకుండా ఎక్కడికి లేకుండా ప్రార్థన చేయాలి, ఇతర విశ్వాసం కూడా ప్రార్థన చేయాలి. కొన్ని సమయాల్లో మన ప్రార్థనకు జవాబు రాదు. అటువంటి సమయాల్లో ప్రార్థన మనం ఆపకూడదు. We do not cease our prayer. Pray continually. ప్రార్థన చేయాలమా? తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. Galatians chapter 6 verse 9. గలతీయులకు రాసిన పత్రిక 6:9. చూడక, let us not become weary in doing good. Let us not become weary in doing good. For at the proper time we will reap the harvest if we don't give up. చూడండి 6:9. గలతీయులకు రాసిన పత్రిక 6:9. మానవుని మేలు చేయటం విసుకక మనము మలయక మేలు చేసి తగిన కాలమందు పంట పడతాం. మనం విసుగుపడకూడదు. మన ప్రాంతంలో ఎదుటి వారికి మంచి చేయాలి, ఎదుటి వారికి సహాయం చేయాలి. ఆపదలో ఉన్న వాళ్ళని మన స్తోమత, మన యొక్క స్తోమత ప్రకారంగా 10 రూపాయలు కొనికేస్తానండి. అది చెప్పకూడదు. 10 రూపాయలు 10 రూపాయలు కొనికేస్తాం. ఆ 10 రూపాయలే. ఒక ముసలమ్మ ఏం చేస్తుందంటే, ఒక ధనవంతుడు కోరుకున్నాయి కొంత ధనాన్ని దేవుడికి దానం చేశాడు. ముసలం కంటే 10,000 దానం చేశాడు. ముసలం కొన్న ఆస్తి 2 పైసలు ఉంది. ఈ 2 పైసలు దానం చేసేసి అప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే, ఆమేన్, ద హెవెన్ ఇస్ యువర్స్, పరలోక రాజ్యం మీది అని. ధనవంతులు పరలోక రాజ్యం చేరని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎందుకు చేరరు అంటే, ధనవంతులు పరలోక రాజ్యం చేరాలంటే ఉంటే శూన్య రాజ్యంలో ప్రవేశించడం సులువు. God knows everything because he is the creator. He created and this world. Not only human beings, other things also were created by the God. దేవుడు సమస్త లోకాన్ని సృష్టించాడు. దేవుడు తెలుసు ప్రతి చోట ఉన్నాడు. ఎందుకు ధనవంతుడు పరలోక రాజ్యం చేయాలంటే వాడి మనసు అంతా ఇక్కడే ఉంటాడు. అంచేత ముసలి కొన్న ఆస్తి అంతా 2 పైసలే. ఆమేన్. God blessed this woman. The heaven is has. He is able to inherit the kingdom of God. నేను ఇంగ్లీష్ పదాలు ఇవ్వకొస్తానండి. నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం. మీరు తెలుగు కూడా చెప్తాను. నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం కాబట్టి ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తూ ఉంటాను. అని చేత తెలుగులో చెప్తాను వెంటనే. స్కూల్లో పనిచేస్తుంది. లేదు ఒక్క ఇంగ్లీష్ ఉంది. చెప్పండి, మేము కూడా నేర్చుకుంటాం. ఇంగ్లీష్ తెలుసుకోవడానికి చెప్తాను కాబట్టి చూడరా. ఏ చెప్పారు ఇప్పుడు?
ఇప్పుడు వాక్యం గెలసియన్స్ 6:9 మనము మనము మేలు చేటు యందు విసుగక యుందుము. మనము అలేక మేలు చేసేదేమి తగిన కాలమందు పంట కోతుము. ఇప్పుడు మనం రెడీ అవుతామా? ఎదుటి వాళ్ళకి మేలు చేయాలన్నారు. నువ్వు ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి. నీ దగ్గర 10 రూపాయలు 5 రూపాయలు సహాయం చేయాలి. చాలా ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను. నా సంఘంలో జరిగింది. నేను సైకిల్ తిరిగేవాడిని కాలేజీ వెళ్తున్నాను. అక్కడ ఇరుసుమన్నా ఆ గ్రామంలో ఒక వ్యక్తి గేదెని తాడుపట్టుకుని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉన్నాడు. అప్పుడు గేదె చేస్తుంటే ఇలా మొదలు తీసుకునేమో లాగేసుకుంటాడు. తాడు లాగేసుకుని చెవి కట్టాను. నేను వెంటనే ఆటో వచ్చేసి నా దగ్గర జేబులో 20 రూపాయలు తీసి బాబాయ్ హాస్పిటల్ లేదు అని చెప్పి అదే ఆ ఆటోకి 20 రూపాయలు ఇస్తాను. అది వితంత నీడి మనం ఏం చేయాలంటే ఆటోలో సాయం చేయాలి. మలికిపురం సెంటర్లో పిల్లలు ఎత్తుకుని అడుక్కుంటా ఉంటారు. రోజుకి 2,000 సంపాదిస్తారు. ఆలోచన చేయకూడదు. There are many rich people among those of beggars. అడుక్కునే వాళ్ళలో కాశ్మీర్లో బిస్కెట్ ఫ్యాక్టరీ అడుక్కునే వాళ్ళు మిలియనర్స్. ముంబై సెంటర్లో ఒక వ్యక్తి అడుక్కుంటున్నాడు. ఒక బిజినెస్ సెంటర్లో చనిపోయాడు. అతని బ్యాంక్ అకౌంట్ లో 1 కోటి రూపాయలు. అటువంటి వారికి దానం చేయకూడదు. బెగ్గర్స్ అంటే ఆపదలో ఉన్నవారు. అయ్యా నేను అప్లికేషన్ పెట్టుకోవాలి, ఒక 50 రూపాయలు ఉన్నట్టు సాయం చేయి. నాకు బస్సు టికెట్ డబ్బులు లేవు అంటే వాళ్ళు సాయం చేయండి. వాళ్ళు నీడి పీపుల్ అంటారు. ఆపదలో ఉన్నవారు. అంతేకాని అనుకునే వాళ్ళు చాలా మంది 10 ఎకరాలు అడుకుంటారు. నిమ్మతుల్లో ఉంది 1 రూపాయి, ఇంటికి 1 రూపాయి ఇస్తే 10,000 ఇల్లు తింటే 10,000 రూపాయలు వచ్చేస్తాయి. వాడు పని చేయకుండా ఆట కూడా లేవు. అది దేవుడు చెప్పారు. ఓకే, నేను పేపర్లో చదివాను. ఉత్తరప్రదేశ్ లో ఒక పక్షం వచ్చేసి ఒక వ్యక్తికి రైల్వే స్టేషన్ లో అడుక్కుంటున్నాడు. 10 లక్షలు వడ్డీ తిప్పుతాడు. 10 లక్షలు వడ్డీ ఇక్కడ అడుక్కుంటూ 10 లక్షలు వాడి దానం చేయకూడదు. నెక్స్ట్ 3వ కారణం, 2 కారణాలు చెప్పండి. ఇక్కడ 3వ కారణం ఏంటంటే వై గాడ్ డజంట్ ఆన్సర్ టు అవర్ ప్రేయర్స్. మన ప్రార్థన దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడం? 3వ కారణం ఏంటంటే అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్ బికాజ్ సిన్. సరిగ్గానండి, పాపం. మనం చేసినటువంటి పాపం. నీ హృదయంలో పాపం ఉంటే దేవుడిని మొరగడు. గుర్తుపెట్టుకోండి, ఈ దేవుడు రాసిన మాటలు, దేవుడు రాసినటువంటి మాట. బైబిల్ ఎట్టుకుని మనం వస్తాం, మళ్ళీ బైబిల్ ఎట్టుకుని మనసుని పెడతాం. ఆ పైన మీకు తెలియకపోవచ్చు, కొన్ని దేవుడు రాసినటువంటి ఈ లేఖనాల్ని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏంటి? నీ హృదయంలో కనుక పాపం ఉంటే, ఇఫ్ యు హ్యావ్ ఎ సిన్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ డజంట్ ఆన్సర్ యువర్ ప్రేయర్. మీలో పాపం ఉన్నంత వరకు దేవుడి నుంచి సమాధానం రాదు. సిన్ ఇన్ అవర్ లైఫ్స్, ఇఫ్ యు హ్యావ్ సిన్ ఇన్ అవర్ లైఫ్స్, గాడ్ డజంట్ ఆన్సర్. మీరు తొందరగా చెప్పేస్తాను మీకు. మీరు గుర్తుపెట్టడం మనసులో ఉంటే ప్రార్థన చేస్తున్నాను, అయ్యో నా సమాధానం రావట్లేదేంటి అని. ఇప్పుడు సాంగ్ కీర్తనకారుడు 66:18 కీర్తనల గ్రంథంలో సాంగ్ 66 66:18 చూడండి. సరే, చాలా ఇంపార్టెంట్ మా, చాలా ఇంపార్టెంట్. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసి కొన్ని మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి, మన మనసులో పెట్టుకోవాలి, ఆ ప్రకారంగా జీవించాలి. ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ దాని అమలు పెట్టాలి. అప్పుడు నీ జీవితం తేజమై ఉంటుంది. దేవుడి కోసం వేసి ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే లేకుండా ఒకనొక దినాన్న నీ ప్రార్థన సర్వకం వెళ్ళిపోతుందండి. నీ ప్రార్థన ఎక్కడ వెళ్ళిపోతే సర్వకం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినంటే దేవుడు దేవతతో పంపిస్తాడండి. దేవత మన కింద వచ్చేటప్పుడు సాధారణ ఎదుగుతాడట, సాధారణ ఎదుగుతాడ అని ఒకసారి లేట్ అయిపోతూ ఉంటారు, జరగకపోతూ ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. తర్వాత God knows everything is omnipresent. Sin becomes a stumbling block. A stumbling block between us and God. Stumbling block అంటే పాపం అనేది దేవుడికి మనకి మధ్య అడ్డు, ఒక అవరోధం, ఒక అడ్డంకి. దాన్ని ఇంగ్లీష్లో స్టంబ్లింగ్ బ్లాక్, స్టంబ్లింగ్ బ్లాక్. ఫస్ట్ సమూయేలు, మొదటి సమూయేలు రాసిన పత్రిక 8:18 ఈజీ మాట. మొదటి సమూయేలు రాసిన పత్రిక 8:18 8వ అధ్యాయం 18వ వచనం. ఫస్ట్ సమూయేలు 8:18
verse 18, chapter 8. ఆ దినమున ఆ దినమున Yes. మీరు కోరుకుని రాజుని బట్టి మీరు మర్ర పెట్టినను యెహోవా మీ మర్ర వెనకపోవును అనెను. చూసారు కదా, ఎందుకు మర్ర వెనక దేవుడు అంటే పాపం, మన చేస్తున్న పాపం. ఎందుకంటే స్త్రీని మోహంతో చూస్తే ఎంతమంది సైతం చెప్పాడు దేవుడు, మీ ఎన్ని మంచి సూచనలు వస్తాయని చెప్పాను. When the day comes, you will cry out for relief from the king you have chosen, but the Lord will not answer you in that day. ఆ దినాన నేను మొరపెట్టినప్పుడు నీకు సమాధానం ఎవరు? ఎందుకంటే నీ హృదయంలో పాపం ఉంది, నీ పాపాన్ని తెలుసుకుంటున్నావు, పాపాన్ని నెరవేర్చుకుంటున్నావు. You have been chasing sin in your mind. That's why God is silent on other side. దేవుడు నిశ్శబ్దంగా ఉండిపోతాడు. ఇంకొక చూడగలమా, ప్రోవర్బ్స్ సామెతల గ్రంథం 28:9 చాలా పడండి. సామెతల గ్రంథం 28:9, ప్రోవర్బ్స్ 28:9. సామెతల గ్రంథం 28 అధ్యాయం 9వ ఒకసారి. ధర్మశాస్త్రం వినబడకుండా Yes. చెవిని తొలగించే వారి చూడగా మళ్ళీ కొన్ని ఇంటి పెట్టాడు కదా, నీ ప్రార్థన జవాబు ఎందుకు ఇంకొక ఎందుకు ఇచ్చాడు ఇక్కడ. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకునే వాని ప్రార్థన. అది ఇంగ్లీష్ లో if anyone calls a deaf ear to my instructions, ఇది కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ లో లా అంటారు, లా ఆఫ్ గాడ్, దైవశాస్త్రం, ధర్మశాస్త్రం. అది ఈవెన్ their prayers are detestable. Detestable means they are deserves to be hated. హేయము వినడు దేవుడు. దేవుని నిబంధన ప్రకారం నడుచుకోవాలి, దైవశాస్త్ర ప్రకారం దైవకాలం చదువుతూ ఉండాలి, వాటి ప్రకారం మనం ఫాలో అవుతూ ఉండాలి, నడుచుకుంటూ ఉండాలి. లేకపోతే మనం చెవి ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోకుండా పక్కన పెట్టేసాం అనుకోండి, అప్పుడు దేవుడు మనం కూడా అన్నాడు. నెక్స్ట్ అనుకోండి, if you have sin in your life and praying for a long time, God doesn't answer to the prayers. Get away from the sins. What we have to do is get away from the sins. ధర్మశాస్త్రం పోలకుండా నీ హృదయంలో పాపం పెట్టుకుంటే దేవుడు నీకు సమాధానం ఇవ్వడు. అంటే మనం ఏం చేయాలి? పాపం నుంచి బయటకు వచ్చేయాలి. కమ్ అవుట్ ఆఫ్ ద సిన్ దట్ యు హావ్ కమిటెడ్. నువ్వు చేసిన పాపాన్ని బట్టి బయటకు వచ్చేయాలి. ఒక పాపం చేసిన తర్వాత నేను వ్యభిచారం చేశాను, దాన్నే మనసులో జీవితం చేసుకుంటూ దాన్నే ఇఫ్ వి బ్రింగ్ బ్యాక్ టు అవర్ మైండ్, అది పాపం. అది కూడా చెప్పండి, అలాంటి పాపాలు ఉండకూడదు. ఆ పాపాలన్నీ కూడా విడిచిపెట్టేయాలి. తర్వాత సామెతల గ్రంథం 28:10 ఒకసారి. సామెతల గ్రంథం 28:10. అతిక్రమములను ఇచ్చారు అతిక్రమములు వాటిని ఒప్పుకుని కనికరము పొందును. అతిక్రమం అంటే పాపం, సిన్. ఇంగ్లీష్ లో సిన్ రాస్తాడు, చూడండి. హూ ఎవర్ కన్సీల్స్ దేర్ సిన్స్ డజంట్ ప్రాస్పర్, బట్ ద వన్ హూ కన్ఫెసెస్ అండ్ రెనౌన్సెస్ దెమ్ ఫైండ్స్ మెర్సీ. రెనౌన్స్ దెమ్, కన్ఫెస్ యువర్ సిన్స్. ఈ పాపాలను ఒప్పుకో, వాటిని రెనౌన్స్ చేయి, వదిలిపెట్టే, అప్పుడు వాడి కనికరం పొందుతాడంట. ఏం పొందుతాడు? కనికరం పొందుతాడు. One who confesses and renounces them finds mercy of God. He gets mercy of God. మరొకసారి చెప్తున్నాను, అతిక్రమం వలన పాపాలను దాచిపెట్టుకోవడం వర్ధిల్లాడు, ఎప్పుడు కూడా వర్ధిల్లాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. బాబా నేను పాపం చేశాను, నేను కుటుంబాన్ని నాశనం చేశాను, వాటి చెట్టు మీద కాయలు తీసుకొచ్చేసాను, ఈ వ్యభిచార పాపం చేశాను, ఇలా రకరకాలు ధర్మశాస్త్రంలో గాడ్స్ కమెంట్మెంట్స్ లో రాస్తుందండి. 10 కమెంట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. కొత్త నిబంధనల వస్తువులకి యేసుక్రీస్తు కూడా కొన్ని ఉపమానాలలో చెప్పాడు. అవి కూడా వస్తాయి మీకు. నేను తప్పదు, ఒక 5 నిమిషాలు మూడు చేస్తాను. తర్వాత 1 యోహాను 1 అధ్యాయం 1 యోహాను 1 అధ్యాయం 8-9 వస్తారు. ఫస్ట్ ఆన్ మా ఒక్క మాట ఎందుకున్నా బైబిల్ మనం చదవకపోతే చెప్పాను కదా నీకు. ఎందుకు నువ్వు చూసి తప్పుకోవాలి? ఇప్పుడు నేనేం చెప్తాను, బైబిల్ ప్రకారంగా ఆ పాపాల నుంచి తప్పుకోవాలి.
చూడండి ఫస్ట్ జాన్ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము ఆ, పాపం లేని వారమని చెప్పుకునే ఎడల ఆ, మనలను మనమే మనమే మోసపుచ్చుకుందుము. మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం సత్యం ఉండదు. చూడగా దేవుడు స్పష్టంగా రాయి చేశాడుగా, స్పష్టంగా రాయండి. నేను దేవుడిని గుర్తిపోతున్నాను, నేను ఏ తప్పు చేయలేదు, అది నేను నాలో ఏ పాపము లేదు. యశాకాలంలో అన్నాడు, నడినెత్తి నుంచి నడికాలు వరకు అరికాలు వరకు వ్యాధి గలవాడే మనిషి. నేను పాపత్ముని కాదు అంటే అది ఒప్పుకోలేదు. అదే కదా మనం పాపం లేని వాళ్ళని చెప్పుకునే కదా మనమే మోసపరుచుకుంటున్నాం. ఇఫ్ వి క్లెయిమ్ టు బి వితౌట్ సిన్ వి డిసీవ్ అవర్ సెల్వ్స్ అండ్ ద ట్రూత్ ఇస్ నాట్ ఇన్ యు, నాట్ ఇన్ us. మనలో సత్యం లేదు. ప్రతి వాడు పాపం చేసినవాడే, ఒక దేవుడు తప్ప. యేసుక్రీస్తు వచ్చాడు, 39 సంవత్సరాలు జీవించాడు. ఈ సంవత్సరాల్లో ఆయన ఎక్కడ కూడా పాపం చేయలేదు, ఆయనకి ద్వేషం లేదు. సాతాను శోధించినప్పటికీ ఈయన స్వాతంలో కలగకుండా సాతాను జయించాడు. మళ్ళా శిలువ వేయబడి పాపకానికి వెళ్ళిపోయాడు. తండ్రి కుటుంబాసు అన్న రైట్ సైడ్ ఆఫ్ ద కింగ్ బైబిల్లో రాసు.